గోవింద గోవింద. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, భక్తుల పొంగు బంగారంగా కొలవబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏదైతే దివ్యమైనటువంటి ప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం కల్తీ అనే పదాన్ని వాడడం కూడా సమంజసం కాదేమో. కల్తీ అంటే ఉన్నటువంటి నెయ్యిలో ఏదైనా వేరే పదార్థాలు కలిపితే అది కల్తీ అంటాం. అసలు నెయ్యే అక్కడ లేదు. నెయ్యే లేనప్పుడు కల్తీ ఎలా అవుతుంది? నకిలీ, డూప్ అన్నమాట. డూపు, కల్తీ నెయ్యి అంటున్నారు తప్ప అసలు నకిలీ లడ్డు. అసలు నెయ్యే లేనటువంటి బాలే లేవు. అసలు ఆ డైరీలో బాలే లేవు. బాలే లేనప్పుడు నెయ్యి ఎలా వస్తుంది? కాబట్టి ఇది నకిలీ నెయ్యిగా చిత్రీకరించినటువంటి సందర్భం. స్పష్టంగా అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నప్పటికీ కూడా మేము మొన్న మీడియా ముఖంగా మేము కోరాము, చట్ట ప్రకారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి. ఇక్కడతో దీన్ని దయచేసి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేయొద్దు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం విజ్ఞప్తి చేశాం. ఇక్కడతో దీన్ని ముగింపు పలికి చట్టబద్ధంగా రిపోర్ట్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళి దోషులకి కఠినంగా శిక్ష వేయండి. అలాగే హిందూ సమాజానికి అప్పుడు ఉండేటటువంటి టీటీడీ బోర్డు క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాను. మా విజ్ఞప్తిని కూడా వినిపించుకోకుండా కేవలంగా రాద్ధాంతం చేయాలి అని మరి పెద్దలు మాజీ టీటీడీ చైర్మన్ గారు భూమాన కరుణాకర్ రెడ్డి గారు చాలా జుగుప్సాకరంగా, చాలా హేయంగా వైసీపీ ప్రభుత్వానికి స్వామీజీల మీద ఉండేటటువంటి అక్కసు ఆయన మేము వ్యతిరేకులము, స్వామీజీలు అంటే మాకు గిట్టదు, హిందుత్వం అంటే మాకు నచ్చదు అని తమ నిజస్వరూపాన్ని మరి వైసీపీ పార్టీ ప్రతినిధిగా, ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా స్వామీజీని చాలా నీచంగా మాట్లాడడం నిజంగా వైసీపీ పార్టీకి ఉండేటటువంటి హిందుత్వం మీద వారికి ఉండేటటువంటి ద్వేష భావన స్పష్టమవుతూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు స్వామీజీల్ని అమ్ముడుపోయిన స్వామీజీలుగా పైరవీలు చేస్తున్నారు. స్వామీజీలు పైరవీలు చేయడం ఏంటండి? స్వామీజీలు అందరూ కూడా స్వయం ప్రకటిత స్వాములని, అంటే స్వామీజీలుగా ప్రకటించుకుంటారా? ఎవరికి వారికి సరైనటువంటి అవగాహన ఉండదని, ప్రలోభాలకి లోబడిపోయారని, ఓటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఎన్నో చాలా చాలా అసందర్భంగా మాట్లాడారు. ఆయనకి హిందుత్వం మీద ఎప్పుడూ కూడా గౌరవం లేదు. వెంకటేశ్వర స్వామి అయినా గౌరవం లేదు, హిందుత్వం అయినా ఆయన గౌరవం లేదు. అలాంటి మీరు సనాతన ధర్మం కోసం మాట్లాడడం, స్వామీజీల కోసం మాట్లాడడం, నిత్యము ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సర్వసంగ పరిత్యాగుల్లాగా జీవిస్తున్నటువంటి స్వామీజీలకి కూడా రాజకీయాలు కరుణాకర్ రెడ్డి గారు అంటగట్టడం, రాజకీయ రంగు పొలమడం, దాన్ని కూడా రాజకీయం చేసేయడమే. స్వామీజీలు కూడా ఈ మాటలన్నీ కూడా రాజకీయం చేసేటటువంటి కుట్రలు.
దిగజారుడుతనం, మతి భ్రమించినట్టుగా మాట్లాడడం. కరుణాకర్ రెడ్డి గారు దిగజారిపోయినటువంటి అంటారు దిగాగోలుతనం అని, అటువంటి నీచానికి దిగజారిపోయి మాట్లాడడం, తప్పు చేశామనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడం. నిన్న వారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మీడియా మిత్రులతో క్రింద స్థాయి అధికారులు తప్పు చేశారంట, కల్తీ జరిగింది, కింద స్థాయి అధికారులందరూ కూడా కొమ్మక్కైపోయి ఆ డైరీ ఫార్మ్స్తో కింద స్థాయి అధికారుల వల్ల ఈ కల్తీ జరిగినది. నకిలీ, కల్తీ అనకూడదు, నకిలీ, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం అని ఒప్పేసుకున్నారు. ఆయన ఒప్పేసుకుంటూ ఏమన్నారంటే, కింద స్థాయి అధికారులు తప్పు చేస్తే మాకేంటి సంబంధం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, మా వైసీపీ పార్టీకి ఏం సంబంధం, ఒక మాజీ టీటీడీ చైర్మన్గా ఎంత దిగజారుడుతనం మాట్లాడమా, ఎంత హిందుత్వం మీద ద్వేషాన్ని వెలగక్కడమా, ఎంత దారుణం అండి ఇది. వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగితే, అంటే గత ఏకాదశి కంటే ముందు, ఆ రోజు స్వామి భక్తులు వారు ప్రాణాలు కోల్పోతే ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కోరారు. అంటే అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అక్కడ భక్తులను వానకి పంపించి గేటు దగ్గర కాపలా ఉన్నారా, నా వలన ఈ అపచారం జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఉండి క్షమాపణ చెప్పాలని వచ్చిందా? అధికారులు తప్పు చేస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వానికి తప్పుగా భావించినటువంటి ఉన్నతమైనటువంటి మనసుతో ఎక్కడతో ఈ అంశాన్ని ముగింపు పలకాలని, తప్పు జరిగిందని ఒక గొప్పతనాన్ని ఆయన వెలబుచ్చారు ఆయన. కానీ మీరు చేస్తున్నది ఏమిటండి కరుణాకర్ రెడ్డి గారు? మీరా సనాతన ధర్మం కోసం మీరు కృషి చేసేసారా? సనాతన ధర్మ వైభవాన్ని కాపాడేశారా? ఇంత జరుగుతున్నా కూడా మీ నోటి వెంబడి ఎక్కడైనా క్షమాపణలు, ఒక పక్క తప్పు జరిగింది, కింద స్థాయి అధికారులు చేశారట, అప్పుడుండే ప్రభుత్వానికి సంబంధం లేదంట. ఏమిటండి ఈ మాటలు? ఎవరైనా హర్షిస్తారా? ఇదా మీరు హిందువులకి ఇచ్చే గౌరవం? అయ్యా తప్పు జరిగింది, కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, వారి పక్షాన మేము క్షమాపణ కోరుతున్నాం అని మీరు తప్పును ఒప్పుకునే స్థితి మీకు ఉండాలి. కానీ అది లేదు. వేషజాలు, అహంకారం, దర్పము, గర్వము, మేము ఏదైనా కూడా డైల్యూట్ చేసేస్తాం, హిందువుల సమస్యలు ఏ వచ్చినా కూడా నెమ్మదిగా రాజకీయ రంగు గులిమేస్తాం. ఓ పక్క హిందువులందరూ, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఇక్కడతో ఆపేయండి, దయచేసి చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళండి ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ రగడ ఏదైతే కల్తీ లడ్డు ఉన్నదో ఇక్కడతో స్వామి పవిత్రతకు, హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి అంశం పదే ప్రస్తావన చేయొద్దని కోట్లాది మంది హిందువులందరూ కూడా మీడియా ముఖంగా, సోషల్ మీడియా పరంగా కూడా మాట్లాడుతున్నా, ఇంకా మీకు రక్ష కావాలి అంటే హిందుత్వాన్ని ఇంకా కించపరచాలి కరుణాకర్ రెడ్డి గారు. ఒక పక్క కించపరుస్తూ హిందుత్వాన్ని పదే కల్తీ లడ్డును ప్రస్తావిస్తూ, తప్పు జరిగిందని చెప్తూ, మాకు సంబంధం లేదని చెప్పేస్తూ, ఇదంతా ఎవరో చేశారని రాజకీయ విమర్శలు చేస్తూ, ఎక్కడైనా ధర్మం ఉంటే, ఎక్కడైనా అపచారం జరిగితే సాధు సంతులుగా మేము మాట్లాడుతాం. నిజంగా కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా కూటమి ప్రభుత్వంలో ఏ దేవస్థానంలోనైనా తప్పులు జరిగితే మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మాకు రాజకీయాలు అంటగట్టడం ఏంటండి? స్వామీజీలందరికీ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయం చేస్తున్నారు అని స్వామీజీని కించపరిచి ఈ దిగజారుడుతనమైన వ్యాఖ్యలు, ఇది ఇంటి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మేము కోరుతున్నాం, మీరు సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని గతంలో మీరు చేసిన 1-2 కాదు. ఈరోజు మేము మీడియా ముఖంగా కరుణాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, కోట్లాది మంది హిందువుల తరఫున, పరకామణిలో మీ వలన ఒక
ఒక ఆఫీసర్ సతీష్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, సివిఎస్ఓ, మీ వల్ల ప్రాణాలు కోల్పోలేదా? రండి, మేము కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మీరు ఎక్కడ పిలిస్తే మేము వస్తాం. తిరుపతి రమ్మంటారా, లేకపోతే మీ దగ్గర రమ్మంటారా, లేకపోతే ఎక్కడ రమ్మంటారో చెప్పండి. మేము సాధు సంతులకు సిద్ధం, హిందూ సమాజం సిద్ధంగా ఉంది. పరకామల్ని మొత్తం నాశనం చేయలేదా మీరు? మీ సమక్షంలో, మీ హయాంలో మీ కింద పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి మీరు టీటీడీ చైర్మన్గా ఉండే సందర్భంలో 14,60,00,000 రూపాయలు సుమారు వాడి అకౌంట్లోకి వచ్చినటువంటి మాట ధర్మ వాస్తవం కాదా? ఆయన ఆ 14,60,00,000 రూపాయలు టీటీడీకి మీరు దగ్గరుండి గిఫ్ట్గా ఇప్పించింది వాస్తవం కాదా? ఒక 10,000 రూపాయలు ఉద్యోగి జీతం తీసుకున్న ఉద్యోగికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయండి కరుణాకర్ రెడ్డి గారు? రండి, పరకామణ విషయం మీద మొత్తం ఎవరెవరు ఉన్నారో, ఎంత పెద్ద మొత్తంలో భక్తుల ఆ ఉండి సొమ్ము గోల్మాల్ చేసేశారో, మాయ చేసేశారో, రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా ధార్మిక సదస్సు ఎప్పుడైనా మీరు పెట్టారా? ప్రతి సంవత్సరం జరిగే ధార్మిక సదస్సులు సాధు సంతులు పిలిచేవారు, దేశంలో ఉండేటటువంటి పీఠాధిపతులు పిలిచేవారు, తిరుమలకి సలహాలు అడిగేవారు. ఏం చేస్తే టీటీడీ వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు భక్తులకు అందించగలం, ఇవన్నీ అడిగేవారు. మీరు ఎప్పుడైనా వైసీపీ పాలనలో చివరికి ఎలక్షన్స్ ముందు తూతూ మంత్రంగా చేశారు తప్ప ధార్మిక సదస్సులు ఎప్పుడైనా మీరు పెట్టారా? చెప్పండి. మీ వలన ఒక నిజాయితీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోలేదా? ఎంతమంది ఉద్యోగులు మీరు టీటీడీలో ఉండేటప్పుడు ఎంతమందిని మీరు బాధ పెట్టారు? ఈరోజు పెద్దజీర స్వామి గారు మాట్లాడితే, రాష్ట్రంలో ఉండేటటువంటి సాధు సంతులు మాట్లాడితే మీకేమో అగ్గి పరిగెడుతుంది అన్నమాట. బాధపడిపోతున్నారు, సమాజం మొత్తం అసహించుకుంటున్నారు, సమాజం మొత్తం కూడా ఖండిస్తున్నారని మీ అందరూ కూడా బాధపడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా దిగజారుడుతనంగా ప్రవర్తించడం, మీ స్థాయిని దించుకుంటూ దిగజారిపోవడం, ఇది ఎంతవరకు సమంజసమండి? ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నాం, కరుణాకర్ రెడ్డి గారు, మీకు సనాతన ధర్మం మీద ఎంత విశ్వాసం ఏముంటే మీ అమ్మాయికి వివాహం ఒక క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మేమేం వ్యతిరేకించడం లేదు. మీరు సనాతన ధర్మం అనేటప్పుడు మీ పాప ఒక వేరే మత ప్రకారంగా వివాహం చేసేటప్పుడు వాళ్ళకి పిలిచి మీరు నచ్చజెప్పగలగాలి, హిందుత్వం మీద విశ్వాసాన్ని చూపించగలగాలి, నచ్చజెప్పగలగాలి, తీసుకురాగలగాలి. కానీ మీరు ఏం చేశారు? మీరు దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మీరు వివాహం జరిపించారు. మళ్ళీ టీటీడీ పైన సనాతన ధర్మం మీద మీరు మాట్లాడతారు. మీ అన్నగారు భూమాన సుబ్రహ్మణ్యం గారు, ఆయన టీటీడీ కళాశాలలో కాలేజీలో పనిచేశారు. అలాగే శ్వేత టీటీడీలో ఉద్యోగస్తులందరికీ కూడా శ్వేతలో కూడా డైరెక్ట్గా పనిచేశారు ఆయన. మీ అన్నగారే భూమాన సుబ్రహ్మణ్యం గారు. వారు బొట్టు పెట్టుకున్న వాళ్ళు తిట్టడం, టీటీడీ ఉద్యోగులు కించపరచడం, అక్కడికి వచ్చేటటువంటి శ్వేతలోకి వస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల్ని చాలా జుగుప్సాకరంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం మీ అన్నగారు చేయలేదా? ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వాస్తవాలు కదండి. ఇవన్నీ మీరు మర్చిపోయి మీరేమో ఏదో సనాతన ధర్మాన్ని ఉద్ధరించేటట్లుగా మీ తర్వాతే సనాతన ధర్మం వచ్చినట్లుగా మీరు మాట్లాడడం అనేది ఇది చాలా 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 హేయమైన చర్య. ఇది దిగజారుడుతనానికి తార్కాణం ఇది. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి. హిందూ సమాజానికి, స్వామీజీలకి క్షమాపణ చెప్పండి. ఏ స్వామీజీలు పైరువీలు చేయరు. మాకెందుకండి కోట్ల రూపాయలు? మాకు పైరువీలు చేయాల్సిన అవసరం మాకేముందండి? మాకు పిల్లలు ఉన్నారా? ఎవరున్నారండి? మాకు సమాజమే మా కుటుంబం, సమాజమే మాకు ఒక దేవాలయంగా భావిస్తాం. కాబట్టి తప్పు జరిగేటప్పుడు ప్రజలను చైతన్యం చేస్తాం. మా ఆలయాలు అపవిత్రమైనప్పుడు ప్రజలను చైతన్యం చేస్తాం. వాస్తవాలు చెప్తాం. మేము ఎవరు చేసినా మాకు పార్టీలతో పని లేదు. మాకు హిందుత్వమే మాకు ఎజెండా.
స్వామివారి సేవ కోసం, వెంకటేశ్వర స్వామి సేవ కోసం, రాష్ట్రంలో హిందూ దేవాలయాల కోసం అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం మేము. అటువంటి స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని వైసీపీ ప్రభుత్వం తాలూకు ఎజెండాని మీరు బయట పెట్టారు. అంటే మేము ఎలాగే ఉంటాము, హిందుత్వం మాకు గిట్టదు, మేము హిందుత్వాన్ని ద్వేషిస్తాము అని మీ తాలూకు నైజాన్ని మీరు నిన్న ప్రకటించుకున్నారు. ఇదిగా మీకు స్వామీజీల మీద గౌరవం ఉంటే ఇంత దిగాలు గౌరవతరంగా మీరు మాట్లాడరు, ఇంత ఏయంగా మీరు మాట్లాడరు, దిగజారిపోయి మీరు మాట్లాడరు. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు తీవ్రంగా ఖండిస్తున్నది. మీ నోటి వెంబడే మిమ్మల్ని చెప్పారు, తప్పు జరిగింది, కల్తీ జరిగింది, అది ఫిష్ ఫ్యాక్ట్ కాదు, జంతువులు కాదు, కల్తీ అయితే జరిగిందని నేను మీరు మీడియాలో మాట్లాడారు. ఆ రిపోర్ట్ చూపించి మరి క్షమాపణ చెప్పాలి కదా. ఏమండి క్షమాపణ చెప్పరు? హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కదండి. తప్పు జరిగిందని మీరు చెప్పారు, క్షమాపణ కోరండి, స్వామి దగ్గర వెళ్ళి గుంజీలు తీయండి, లేకపోతే పొల్లు దండాలు పెట్టండి, స్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామి సన్నిధానం వెళ్ళి దేవాలయంకి వచ్చి తప్పుని మన్నించమని వేడుకోండి. అవేమీ చేయకుండా మళ్ళీ దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళిపోయి తప్పు మీద తప్పు చేయడం అనేది ఇది తీవ్రమైనటువంటి అంశం. ఇది హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తిప్పుకొడుతుంది. కరుణాకర్ రెడ్డి గారు చాలామంది మీ సేవకులే చెప్తుంటారు, ఆయన బొట్టు టీటీడీ చైర్మన్గా వచ్చేటప్పుడు కనీసం బొట్టు లేకుండా మీరు ఎప్పటికీ కూడా మనం సెర్చ్ చేస్తే గూగుల్లో బొట్టు లేకుండా మీరు వచ్చిన పరిస్థితి. అంటే హిందుత్వం మీద నీకు ఎంత గౌరవమో, బొట్టు పెట్టడానికి ఇబ్బంది పడిపోయింది. మీరు సనాతన ధర్మవాదా, సనాతన ధర్మం కోసం ఉద్ధరించేశారా? ఏమిటి ఉద్ధరించేశారండి? మీ ఐదు సంవత్సరాల పాలనలో టీటీడీలో ఏ చర్యలు చేపట్టారో చెప్పండి. వెబ్సైట్లోకి ఏసయ్య స్తోత్రాలు మీ టైంలో రాలేదా? సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు ఏసయ్య స్తోత్రాలు ఎలా వచ్చాయి టీటీడీ వెబ్సైట్లోకి? సమాధానం చెప్పండి. కించపరిచింది మీరు కాదా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని కించపరిచి చేసింది మీరు కాదా? ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూర్చునేటప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మేటట్టుగా ఈ సేవలు కింద చేయండి, దానికి 2,000 పెంచండి, దీనికి 3,000 పెంచండి, దీనికి చేసేయండి, తీసేయండి, అంత ఆ సేవలు వాహనాల సేవలు ఆపేయండి, దీన్ని నిలుపు చేయి. ఏంటంటే ఇది డైరెక్ట్గా 5,000 చేసే, 10,000 చేసే. అంటే టీటీడీ వ్యవస్థ మీ వంశపారంపర్యం అనుకుంటున్నారా? కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. కాబట్టి ఇంత జరిగినా కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం, బరి తెగించి మాట్లాడటం, దిగజారుతనంతో మాట్లాడటం, ఇది మీకే చెల్లింది, ఎవరికి చెల్లది. పైపెచ్చేమో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీరే అన్నారు కదండి, కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి నల్ల రాయి అన్నారు. చర్చకి సిద్ధమా? మీరు చర్చకి సిద్ధమా? మీరు ఒక నాస్తికుడిని మీరే ప్రకటించుకున్నారు ఎన్నో సందర్భాల్లో. నేను దైవాన్ని నమ్మను, నేను నాస్తికుడిని అన్నారు. మీరు నల్లరాయి వెంకటేశ్వర స్వామిని పోల్చారు. ఇటువంటి మీరు సనాతన ధర్మం కోసం మీడియాలో మాట్లాడారు, ఏదో ఉద్ధరించేసేటట్టుగా. అవునా కాదా చెప్పండి? మీ సమయంలో ఇన్ని దేవాల మీద దాడి జరిగేటప్పుడు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడారా? కరుణాకర్ రెడ్డి గారు రామతీర్థంలో రాముడి సరస్సు ఖండించారా? విజయవాడ కనదుర్గం సింహాలు మాయమైపోయిన మాట్లాడారా? అంతర్వేదిలో రథం దగ్ధం అయిపోయిన మాట్లాడారా? వండపెట్టగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి అక్కడ రథం దగ్ధం అయిపోయింది మాట్లాడారా? పిఠాపురంలో 27 దేవాలయం మీద దాడి జరిగితే ఒక రాత్రి మాట్లాడారా? ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఖండించారా? ప్రెస్ మీట్ పెట్టారా? ఇది మీ హిందుత్వం మీద ఉండే గౌరవ? మీరు సనాతనవాద, సనాతన ధర్మం కోసం మీరు ఏదైతే చేస్తున్నారా? మాకు తెలుసండి మీ ఎజెండా ఏమిటో. మా హిందూ ధర్మాన్ని ఇంకా దేవుళ్ళ మీద రచ్చ చేసి, ఈ లడ్డు వంశాన్ని ఇంకా రచ్చ చేసి, దేవాలయం మీద ఉండే పవిత్రతని మంట కలపాలి. ఇది మీ ఎజెండా. ఈ ఎజెండాలో మొత్తం అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు ఈ లడ్డూ కల్తీలో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, అంతర్జాతీయ స్థాయిలో హిందువుల మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుందని దేశవ్యాప్తంగా కెమికల్స్ కలిపేసి ఈ లడ్డూ జేహాద్ అని మీ హయాంలో మీరు తీసుకొని వచ్చి ఎవరెవరితో చేతులు కలిపారో, ఎవరెవరికి అవకాశాలు ఇచ్చారో, లడ్డూలు కల్తీ చేసే కుట్ర చేశారో, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో తేటతెల్లం కావాలి. లోతుగా చర్చ జరగాలి, హిందువులకి క్లారిటీ రావాలి. వెంకటేశ్వర స్వామి మీద ఇంత దాడి, పైశాచికమైన దాడులు చేస్తున్నారు.
మాటల యుద్ధం, దేవుళ్ళని చూడకుండా, దేవాలయాన్ని చూడకుండా రోజుకొక పూటకొక మీ నాయకులు మాట్లాడుతున్నారు, రచ్చ చేస్తున్నారు, హిందువుల మనోభావాలు గాయపరుస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా కట్టిపట్టండి. బేషరతుగా హిందూ సమాజానికి లడ్డూ కల్తీ కెమికల్స్ కలిపినటువంటి దారుణాది దారుణం మీ హయాంలో జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా హిందూ సమాజానికి ఉన్నది. క్షమాపణ చెప్పకుండా ఇంకా ఇటువంటి కుతంత్రాలు మీరు చేస్తే, హిందూ ధర్మం మీద పదే పదే దాడి చేస్తే, కల్తీ లడ్డూని అంశాన్ని మీరు పశ్చాత్తాపం లేకుండా దాన్ని ఏదో చేసేస్తామనే మాటకి ఏదో మీడియాలో కూర్చొని మాట్లాడేస్తారని మీరు పదే పదే ఇటువంటి కుట్రలు చేస్తే ఖచ్చితంగా హిందూ సమాజం మీకు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. హిందూ సమాజం తిరగబడుతుంది మీ అందరి మీద. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము మీకు మరీ కోరుతున్నాం. ఇప్పటికైనా మీరు మారండి, మార్పు తెచ్చుకోండి, పశ్చాత్తాపడండి. క్షమించడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. మీ మీదే మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషాలు మాకు ఏమీ లేవు. సాధువులు మేము. మంచి చేస్తే మంచి చేశారని చెప్తాం, తప్పు చేస్తే సరిదిద్దుకోమని చెప్తాం. మాకు ఎవరితో సంబంధం లేదు. ధార్మికంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, హిందుత్వం కోసం తిరుగుతాం, హిందూ ధర్మ ప్రచారంలో ఉంటాం. మాకు రాజకీయాలు మీరు అంటగట్టకండి. రాజకీయ కోణంలో హిందువుల సమస్యలన్నీ కూడా రాజకీయం చేసేసి మీరు మమ్మల్ని భ్రష్టు పట్టించకండి. మీరు ఎలాగా భ్రష్టు పట్టిపోతున్నారు. మీ వైసీపీ పార్టీలో ఉండేటటువంటి చాలా మంది హిందూ నాయకులు మౌనంగా ఉండడం వలన మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడి ఇంకా హిందుత్వం మీద దాడులు చేసి సమస్యను పెంచుతున్నారు తప్ప సమస్యని పరిష్కార మార్గం చూపించడం లేదు. చాలా వంచిస్తున్నారు హిందూ సమాజాన్ని. దానికి ప్రతీక అదేటువంటి విషయం. ఓ పక్క తప్పు జరిగిందంటున్నారు, అధికారులు చేశారంటున్నారు, క్షమాపణ కోరడం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు వారి తాలూకా కుటిలమైనటువంటి నీచమైనటువంటి వారు ఆయన మనస్తత్వాన్ని బయట పెట్టుకొని స్వామీజీల మీద అక్కసు వెలగెక్కారు, హిందుత్వం మీద అక్కసు వెలగెక్కారు. నిజంగా స్వామీజీల మీద హిందుత్వం మీద గౌరవం ఉంటే నేను అలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి మాటలు వ్యాఖ్యలు చేయరు. ఆయన అంత చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు. నేను మీడియాలో ఏదో ప్రలోభాలకు లోనైపోయి ప్యాకేజీలు తీసుకుంటున్నామట. మాకెందుకండి ప్యాకేజీలు? మాకు అవసరం ఏముందండి? బైబిల్ మాకేం అవసరం ఉందండి? రాజకీయాలు చేసిన అవసరం మాకేముందండి? నిజంగా మంచి కార్యాలు చేయండి, ఖచ్చితంగా మీకు అంటే మేము వస్తాం, మీకు మేము సహకరిస్తాం. అంతేగాని ఇలాంటి వ్యాఖ్యల వలన ఖచ్చితంగా ఇది హిందుత్వం మీద మీరు దాడి చేస్తున్నారు. వైసీపీ పార్టీ పూర్తిగా హిందుత్వం మీద పదే దాడి చేస్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు ఈ విషయాల పట్ల ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు వెనకడుగు వేసి హిందువులందరికీ క్షమాపణ కోరితే సరే, లేకపోతే ఖచ్చితంగా హిందూ సమాజం మీకు వెంకటేశ్వర స్వామి మీద మూడు నామాలు తొలగించేసే కుట్ర చేశారు. మీరు 3 నామాలు తొలగించే కుట్ర గత 5 ఏళ్లలో పిల్లలకి పాలు ఇవ్వలేకపోయారు. భోజనం కల్తీ, బియ్యం. ఏమండి కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి, భక్తులు బియ్యం అన్నం తింటుంటే పురుగులు పెట్టిన అన్నం పెట్టలేదండి మీరు? పురుగులు పెట్టిన అన్నం ఎవరి హయాంలో జరిగింది? ఆ పురుగులు పెట్టేసిన అన్నం స్వామివారి దివ్యమైన అన్నప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఆ పురుగులు చూసి బాధపడి అందరూ కూడా బయటకు వచ్చి దన్నాలు చేసిన సందర్భం. పురుగులు పెట్టిన అన్నం, నాసి రకమైనటువంటి కూరగాయలు,